రోజుల్లో అందరికీ వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్లు వచ్చేస్తున్నాయి. అలాగే కొందరు కొలెస్ట్రాల్తో కూడా ఇబ్బంది పడుతున్నారు. బయట ఫుడ్ ఎక్కువగా తినేవారిలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేయటం వలన కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. మరి కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నానబెట్టిన బాదం. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం తినటం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా అదుపులోకి వస్తుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పోషక లోపాలను సరిచేసి ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. ఆరెంజ్ జ్యూస్. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. వేరుశెనగలు. వేరుశెనగలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గించటంలో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రతిరోజు పల్లీలు తింటే మంచి ఫలితం ఉంటుంది. మొలకెత్తిన పప్పులు. మొలకెత్తిన రాజ్మా, సోయాబీన్స్, శనగలు, పెసర్లు తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది బాగా కరుగుతుంది. అంతేకాకుండా వీటిల్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగి ఇతర ఆహారాలు తీసుకోలేరు. అంతేకాకుండా ఇవి పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కాబట్టి ఇవి వెంటనే తీసుకోవాలి.